ఒక సిద్ధమైన గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు మరియు అతని అంకితభావంతో కూడిన భార్య. వారు తమ తక్కువ సాయంత్ర భోజనాన్ని పంచుకున్నారు. కానీ వారి వస్త్రాలు రంకెలతో ఉన్న వారి దశావిధానం భక్తితో ముడిపడింది. ఆ భార్య తన భాగాన్ని కోయని తన భర్తకు అటూత ప్రజీష్టగా ఇచ్చింది. ఈ బలిదానంలో ప్రేమ స్పష్టంగా తెలియగా ఉంది. ఒక ఉదయం పండితుడు బోనల చెట్టు కింద కనిపించారు. ఉక్తబద్ధంగా వారు నిర్వహించవలసిన సరళమైన వ్రతం అంటూ సూచించారు. మీకు ఉన్నది మానసికంగా పరిశుద్ధంగా ఉంచి అర్పించాలి. అతని పైకి ఎత్తిన చేతిలోనుంచి బంగారు పొడి ప్రవహించింది. వారి మార్గానికి ఆర్వదించడం. చెల్లట్ల చేతులతో వారు తమ అర్పణలను అమర్చుకున్నారు. ఒక మట్టి పడానికి. అక్కడ ఒక పచ్చిక రొయ్యలు, ఒక తక్కువ పిండి మరియు కొబ్బరితో కూడిన అరాట చెట్టుపై. వారు నమ్మకంతో ప్రార్థించారు. కాని ఏది మారుతోంది అని అనిపించింది. అయితే వారి హృదయాలు మౌన అసంతృప్తితో నిండిపోయాయి. కాని వారి కృతజ్ఞత మాత్రం చలనాన్ని మించవలెను. వారు ప్రార్థించడం కొనసాగించారు. వారి సంపన్న నివాసం వెలుగులు చాలని ముద్రించింది. గోడలు పిండి చెక్కై మార్చబడ్డాయి. బంగారు అలంకారాలు ప్రదర్శించబడింది. మరియు వారి సాధారణ గృహం దివ్య కాంతితో ప్రకాశించింది. ఈ దంపతులకు వారి అసలు సంపద ఎప్పుడూ వారి భక్తి.